అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూలై నెల ఫలితాలు. జూలై 2025లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. అందుకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, గోచారం మాట్లాడుకోవాలి. సో గోచార రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం. అలాగే వాటి జనరల్ పరిహారాలు కూడా ఫస్ట్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శనీశ్వరుడు గురించి. శనీశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా వక్రిస్తున్నారు. 13th జూలైకి వక్రిస్తున్నారు అన్నమాట. ఆయన ఈ నెలంతా ఇందులోనే ఉంటారు. మనకు తెలుసు 2.5 ఏళ్ళు ఒక రాశిలో ఉంటారు శనీశ్వరుడు. సో ఏల్నాటి శని మనకి ప్రభావం కానీ ఏల్నాటి శని ఎవరెవరికి ఉందో మనం చూద్దాము. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో మనకి మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టంలో ఉంది. కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టంలో ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనకి శుక్రుడు అనమాట. శుక్రుడేమో ప్రస్తుతం ఏంటంటే మనకు వృషభంలో ఉన్నారు. ఆయనేమో 26th జూలైకి మిథునానికి వెళ్తున్నారనమాట. మనకి మిథునంలో ఏంటంటే జూపిటర్ అలాగే సన్ అంటే సూర్య భగవాన్ కూడా ఉన్నారు. సో ప్రస్తుతం జూపిటర్ ఏంటంటే కంబషన్ స్టేజ్లో ఉన్నారు. ఆయన జూలై 10th కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట. ఆయన కొంచెం బయటకు వస్తున్నారు జూలై 10thకి. సో మోస్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అంటే తులారాశి వాళ్ళకి బ్లెస్డ్ పీపుల్ అని చెప్పచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు జూలై 10th తర్వాత. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే సూర్యగ్రహం మనకి జూలై 16thకి కర్కాటక రాశికి వెళ్తున్నారనమాట. అండ్ ఆల్సో కర్కంలో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి బుధుడు ఉన్నారు. బుధుడేమో మనకి మే 16th కాదు 18thకి వక్రిస్తున్నారు, రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. అండ్ ప్రస్తుతం మనకి మార్స్ అలాగే కేతు మనకి సింహంలో ఉన్నారు. రాహు ఏమో కుంభంలో ఉన్నారు. మార్స్ అంటే కుజగ్రహం కూడా ఏంటంటే 28th జూలైకి మనకి కన్యా రాశికి వస్తున్నారనమాట. ఇవి గ్రహస్థితులు ఈ నెలకి. అలాగే మనం చూసాము అంటే జనరల్ పరిహారాలు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను. నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే స్తోత్రం చదువుకోవడం ఎప్పటికీ మంచిదే. సన్ మూమెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది కనుక తప్పక మీరేంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది. మనం ఎప్పటికైనా ఈ పాజిటివ్ అంటే ఈ పూజలు కానీ లేకపోతే ఒక రెమెడియల్ మెషర్స్ కానీ ఎందుకు చెప్తాము అంటే పాజిటివ్గా మిమ్మల్ని తీసుకెళ్ళి పాజిటివ్ దిశలో తీసుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకి పెరుగుతుంది. మన లైఫ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకి రెమెడియల్ మెషర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఒక జపం చేసినా కానీ లేకపోతే ఒక పూజ చేసినా కానీ లేకపోతే ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా కానీ లేకపోతే దేవుణ్ణి పొద్దున్నే లేచి తలుచుకున్నా కానీ తప్పక మనకి ఆయన బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పటికైనా ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో అందరూ కలిసి చేశారు అనుకుంటే కనుక మనకి కమ్యూనిటీ కానీ ఈ దేశం కానీ లేకపోతే ఈ లోకం కానీ ఎలివేట్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ పైనుంచి మనకి యూనివర్స్ నుంచి రావడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకని ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ నిత్యం చేయమని చెప్తూ ఉంటాము. అలాగే చాలామంది ఏంటంటే శక్తి పూజలు చేస్తూ ఉంటారు. శక్తి పూజలు చేసే వాళ్ళకి నిత్యం చేసుకోండి. దాంతోపాటు ఈ పూజలు కూడా మనం చెప్పేవి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకే మంచిది. ఎందుకంటే రాశి వారీగా మనం చూసాము అంటే కనుక గ్రహస్థితులు నెల నెల మారుతూనే ఉంటాయి. అలాగే మనం చూసామంటే ఈ చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సో చంద్రుడిది మనం ఎక్కువ తీసుకోవట్లేదు. ఎప్పటికైనా చూసారంటే మీరు జాతక రీత్యా మనం రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం కాదు అబ్సల్యూట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే జాతకం చూసిన తర్వాత ఎందుకంటే లగ్నం వస్తుంది అలాగే రాసి వస్తుంది, మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఇదేంటంటే మన నెలకి మాట్లాడుకుంటున్నాం అండ్ షార్ట్ టర్మ్ ఇది. సో తప్పక పరిహారాలు మీకు కరెక్ట్గా కావాలి. అలాగే ఏంటంటే మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ పెరగాలి, మంచి కార్యక్రమాలు అంటే ఏంటంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు జాతకం చూపించుకుని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను ఇందాక వివరించున్నాను. సో ఎప్పటికైనా సరే గ్రహస్థితులు మీ జాతక రీత్యా చూసినప్పుడు మాకు కూడా అర్థమవుతుంది ఎట్లా ఉంటుందని. ఇవన్నీ మనం చెప్పేది జనరల్ ప్రెడిక్షన్సే. సో జనరల్ ప్రెడిక్షన్స్ చెప్పినప్పుడు ఏంటంటే మిశ్రమం అవుతుంది. మిశ్రమం అంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది.
కొన్ని కరెక్ట్గా ఉంటాయి, కొన్ని కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే రాశి పట్టి చాలామంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. నక్షత్రాలు కూడా ఒక్కొక్క రాశికి 2.5 ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, 9 పాదాలు అనుకుందాము. సో తప్పక 27 నక్షత్రాలు ఉన్నాయి. సో ఒక్కొక్క రాశి వారిగానే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కానీ, సొల్యూషన్ తీసుకోవడం కానీ చాలా మంచిది. సో తప్పక జాతకం మీరు పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, అలా ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు. మా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఎంతసేపు ఉంటుంది, ఏం చేయాలి, ఏం రెమెడియల్ మెషర్స్ చేయాలి, ఎలా చేయాలి, మీకు తెలియకపోతే పూజారులు కూడా ఉన్నారు మన దగ్గర, ఏం పూజలు చేయాలి వాళ్ళ చేత చేయించుకోవచ్చు. అలాగే ఏ జాతి రత్నం వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఒక జపం చేయడం కానీ, జపం అంటే ఏంటి, కంటిన్యూస్గా మనం దేవుణ్ణి తలుచుకోవడమే ఒక జపం అనుకుందాము. సో జపం చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే శాక్త పూజలు చేసిన వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లైఫ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా, కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఏంటంటే మనస్తత్వం అనేది, మెంటల్ యాప్టిట్యూడ్ అనేది, మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళకి లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది. తప్పక హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చేకూరుతుంది అనమాట. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఏమేమి చేయాలి ద్వాదశ రాశి వారికి జూలైలో రెమెడియల్ మెషర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ఉన్నాయి ఈ రాశుల వారికి అనేది చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళకి ఈ నెలంతా చాలా ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఓన్ హౌస్ ఆ ఇంట్లోనే ఉన్నారు, వృషభంలోనే. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సెకండ్ హౌస్కి మూవ్ అవుతున్నారు అనమాట, అంటే మిథునానికి మూవ్ అవుతున్నారు. సో తప్పక ఏంటంటే ఈ నెల అంతా చాలా బాగుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి తప్పక ఇంక్రిమెంట్ కానీ, లేకపోతే ఉద్యోగ మార్పిడి కానీ, అంటే ప్రమోషన్ మీద ఉద్యోగ మార్పిడి అంటే ప్రమోషన్ మీదకి వెళ్ళడం కానీ, లేకపోతే కొత్త ఉద్యోగం వెతుక్కోవడం కానీ, మంచి ఆపర్చునిటీస్ రావడం కానీ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొంటుందని చెప్పాలి. ఆఫ్టర్ జూలై 10th ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే మనం చూసామంటే జూపిటర్ స్తంభించిపోయి ఉన్నారు, ఆయన బ్లెస్సింగ్స్ కూడా సెకండ్ హౌస్లో ఉంటాయి కనుక ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగుంటుంది వీళ్ళదనే చెప్పాలి. కొంతవరకు సేవింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఎందుకంటే సేవింగ్ చేయకుండా దుబ్రా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంతవరకు ఖర్చులు తగ్గించుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే మనం చూసామంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం తప్పక ఉంటుంది. అలాగే వీళ్ళకి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం చూసామంటే శని కూడా రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. సో శని రిట్రోగ్రేషన్కి వెళ్ళినప్పుడు కొంతవరకు వీళ్ళకి ఏంటంటే బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ డబ్బు వచ్చే సూచనలు తక్కువ ఉన్నాయి, శ్రమపడే సూచనలు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లోన్స్ తీసుకోవాల్సిన సూచనలు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహించడం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మంచిదన్నమాట. అలాగే మనం చూసాము అంటే 12th లార్డ్ కూడా మనం చూసామంటే సింహం నుంచి మనకేమో 5th హౌస్లోకి వెళ్తున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. కొంతవరకు లక్ అనేది ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ 28th నెలాఖరికి. సో 28th లక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. యాంగ్జైటీకి ఉరి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హెల్త్ రీత్యా ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవడం మంచిదే. అలాగే లాంగ్ టర్మ్గా ఎవరైనా బాధపడుతున్నారు అంటే ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నారు అనే వాళ్ళకి కూడా కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది, కానీ బాధ అనేది కొంచెం తప్పదు అనేది చెప్పడం జరుగుతోంది. వీళ్ళు చేయవలసిన పరిహారాలు అంటే లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతిని తలుచుకోవడం కానీ, పూజలు చేయడం కానీ, అష్టోత్తరం చేయడం కానీ చాలా మంచిది. అలాగే ఫ్రైడే తప్పక గోవుకి ఆహారం పెట్టడం మంచిది. అది మన చేత్తో చేసి పెట్టడం ఇంకా మంచిది అనుకోండి, బట్ తప్పక ఆహారం అయితే పెట్టండి. మనం మాట్లాడుకునేది జూలైయే కదా, అంటే 4 ఫ్రైడేస్ ఉంటాయి, మ్యాక్సిమం 5 ఉండొచ్చు. బట్ ఈ ఆల్ ఫ్రైడేస్ మీరు గుళ్ళోకి వెళ్ళి అట్లీస్ట్ నవగ్రహాలని దర్శించుకోండి. అలాగే గోవుకి ఆహారం కూడా పెట్టండి. నేను ఇందాక చెప్పినట్టు గడ్డి పరక పెట్టినా కూడా చాలా మంచిదే. దాంతోపాటు లక్ష్మీ గణపతి హోమాలు అంటే గణపతికి ఎక్కువ చేయండి అని చెప్పడానికి అన్నమాట. గణపతికి గరిక పెడితే కనుక
రిపీట్. గణపతికి గరిక పెడితే కనుక తొందరగా మీకు పని అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే గరికతో పూజ చేయడం, అంటే గడ్డితో పూజ చేస్తే ఇంకా ఎక్కువ మంచి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ వెళ్ళడానికి కానీ, ఏమి అడ్డంగాలు రాకుండా ఉండడానికి కానీ మీకు ఇంకా బాగుంటుందన్నమాట. ఏదైనప్పటికీను వృషభ రాశి వాళ్ళకి ఈ నెలంతా చాలా బాగుంది. అలాగే ఏంటంటే బంధుమిత్రులతో కలయిక కూడా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పడం జరుగుతోంది.